రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఫిట్నెస్ లేకుండా రోడ్లపైకి వస్తున్న స్కూల్ బస్సులపై కొరడా జులిపిస్తున్నారు. బస్సుల కండిషన్, డ్రైవర్ లైసెన్స్, పర్మిట్, ట్యాక్స్లను పరిశీలిస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయడంతో పాటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఆర్టీఏ అధికారులు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్కూల్ బస్సులపై ఫోకస్ చేశారు ఆర్టీఏ అధికారులు. రెండో రోజు విస్తృత తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై తనిఖీలు కొనసాగాయి. బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీలు చేశారు అధికారులు. రాజేంద్రనగర్, శంషాబాద్, చెవెళ్ల, బాలాపూర్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంతో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేని బస్సులకు డ్రైవర్లు యూనిఫామ్ వేసుకోకపోవడంతో ఫైన్లు వేశారు. 60 ఏళ్లు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపొద్దని వార్నింగ్ ఇచ్చారు. రాజేంద్రనగర్లో 5, చెవెళ్లలో 2, బాలాపూర్లో 2 బస్సులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు ఆర్టీఏ అధికారులు. పలు పాఠశాలలు, కాలేజీలకు చెందిన బస్సులను నిలిపి డ్రైవర్ లైసెన్స్, బస్ ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్లను పరిశీలించారు. తనిఖీల్లో కండిషన్ సరిగ్గా లేని 13 బస్సులను సీజ్ చేశారు అధికారులు. జిల్లాలో అన్ని స్కూల్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్పై అవగాహన కల్పించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా ఫిట్నెస్ లేని బస్సులను నడిపితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్టీఏ విజయరావు. యథావిధిగా కండిషన్లో ఉండేటట్లు చూసుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా దించడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత నిన్నటి నుండి కూడా చేస్తాము. నిన్న 4 బస్సులు సీజ్ చేస్తాము. ఈరోజు కూడా 5 బస్సులు సీజ్ చేస్తాము. ఇది వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా వాళ్ళు అదేవిధంగా బస్సులు తిప్పడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళకు రోడ్డు మీద మేము చెక్ చేసి వాళ్ళని సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫిట్నెస్ లేకుండా రోడ్డు పైకి రావద్దని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లాలో స్కూల్, కాలేజీ బస్సులో తనిఖీలు చేపట్టారు ఆర్టీఏ అధికారులు. ఓ ప్రైవేటు స్కూల్ బస్సుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమతి లేని 10 కార్లు సీజ్ చేశారు. ఫిట్నెస్ లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆర్టీఏ అధికారులు. చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగానే స్కూల్ బస్సులు రోడ్డెక్కుతున్నాయని, ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు ఆర్టీఏ అధికారులు.